Chandini, 7th class supplementary reader. Chandini. Once upon a time, there lived an old man in Almora. He was popularly known as Abu Khan. అల్మోరా అనేటువంటి ఊర్లో అల్మోరా అనేటువంటి ఊర్లో ఒక ముసలాయన జీవిస్తూ ఉన్నాడు. హీ వాజ్ పాపులర్ నోన్ యాజ్ అబూ ఖాన్. అతన్ని అందరూ కూడా అబ్బు ఖాన్ అని పిలుస్తుంటారన్నమాట. హీ లివ్డ్ ఆల్ అలోన్ ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ గోడ్స్ విచ్ హీ ఆల్వేస్ కెప్ట్ యాజ్ పెట్స్. ఇతను దాదాపుగా ఒంటరిగా జీవించేవాడు. అయితే ఇతని దగ్గర కొన్ని మేకలు ఉండేవి అనమాట. వాటిని పెంపుడు జంతువులాగా పెంచుకుంటూ ఉన్నాడు. ఎవరు? అబూ ఖాన్. He gave his goats funny names such as Kalwa, Munga or Guzri. మరి ఇతను ఆ పెంపుడు జంతువులకి కొన్ని ముద్దు పేర్లు పెట్టుకునేవాడు. మనం కూడా మన ఇంటికాడ మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకి ముద్దు పేర్లు పెట్టుకుంటాం. అదేవిధంగా ఇతను కూడా కల్వా, మోంగియా, గుజ్రీ అనేటువంటి ముద్దు పేర్లు పెట్టుకున్నాడు. హీ వుడ్ హీ వుడ్ టేక్ దెమ్ అవుట్ ఫర్ గ్రేజింగ్ డ్యూరింగ్ ద డే. అయితే ఆ రోజులో అతను ఈ వీటిని మేకల్ని పచ్చి కోసం బయటికి తీసుకోబోయేవాడు. ఆ విధంగా మేపుకొని తీసుకొచ్చేవాడు. అండ్ అండ్ టాక్ టు దెమ్ యాజ్ వన్ టాక్స్ టు వన్స్ ఓన్ చిల్డ్రన్. మరి అతను మనకి పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలతో మనం ఎలా ముద్దుగా మాట్లాడుకుంటామో మరి ఆ విధంగా ఆ పెంపుడు జంతువుల్ని మరి ఏవైతే పెంచుకుంటున్నాడో మేకల్ని వాటికి తన బిడ్డల్లాగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అయితే ఎట్ నైట్ హీ వుడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు హిస్ లిటిల్ హట్ అండ్ పుట్ ఎ స్ట్రింగ్ అరౌండ్ ద నెక్ ఆఫ్ ఈచ్ గాడ్. అయితే ఈ పగులంతా అతను ఆ పొలాల్లో మేపుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు. రాత్రి అయినప్పుడు తన యొక్క గుడిసెలో తీసుకొచ్చి వాటి యొక్క మెడకి ఆ తాడు కట్టి ఉంచేవాడు అనమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఉన్నాడు. పూర్ అబూ ఖాన్ వాజ్ ఎ లిటిల్ అన్లక్కీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ హిస్ గాడ్స్. అయితే ఇతను తన పెట్స్ అయినటువంటి పెంపుడు జంతువులైనటువంటి మేకలు వల్ల ఒకసారి అతనికి అన్లక్కీ అనేటువంటిది జరిగింది. అంటే తన మేకల విషయంలో అబ్బూ ఖాన్కి అదృష్టము కలగలేదు, అంటే దురదృష్టము కలిగింది. అది ఏందో చూద్దాం. Very often at night, one of the goats would pull at string till it broke loose, and then would disappear in the hills beyond. అయితే ఈ మేకలు రాత్రులు ఏం చేస్తాయంటే ఒక్కొక్క మేక ఒక్కో రోజు తనకు మెడకు చుట్టుకున్నటువంటి ఆ తాడుని గట్టిగా లాగి తర్వాత తెగిపోయిన తర్వాత ఈ మేక ఆ రోజు రాత్రి అతని నుంచి దూరం అయ్యేటువంటి. ఈ విధంగా ఒక్కొక్క మేక జారుకుంటూ ఉందన్నమాట. ఇకపోతే గోడ్స్ ఇన్ హిల్లీ రీజియన్స్ హెడ్ బీయింగ్ టైడ్ టు ట్రీస్ ఆర్ పోల్స్. ఈ కొండల్లో జీవించేటువంటి మేకలు అవి స్వేచ్ఛతనాన్ని కోరుకుంటాయి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా మెడకి తాడేసి వాటికి ఒక చెట్టుకు కానీ పోలుకు కానీ కట్టేసినప్పుడు వాటి యొక్క స్వేచ్ఛను కోల్పోతాయి. దే లవ్ దేర్ ఫ్రీడమ్. ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటాయి. అబూ ఖాన్స్ గోడ్స్ వర్ ద బెస్ట్ హిల్ బ్రీడ్.
అయితే ఇక్కడ చూడండి. సో వెన్ ఎవర్ దే గాట్ ద ఛాన్స్ దే వుడ్ రన్ అవే ఓన్లీ టు గెట్ కిల్డ్ బై అన్ ఓల్డ్ వుల్ఫ్ హూ లివ్డ్ ఇన్ ద హిల్స్ అనమాట. అయితే అబూ ఖాన్స్ గోడ్స్ వర్ ది బెస్ట్ హిల్ బ్రీడ్ అనమాట. అబూ ఖాను తెచ్చేటువంటి ఆ మేక పిల్లలు ఆ కొండల్లో పుట్టినటువంటివి. కాబట్టి అవి ఎప్పుడూ కూడా స్వేచ్ఛను కోరుకుంటాయి, ఫ్రీగా ఉండాలని కోరుకుంటాయి. ఇంటి దగ్గర మెడకి తాడేసి కడితే వాటికి ఇష్టం ఉండదు. ఈ విధంగా అవి తెంచుకొని వెళ్ళే ప్రయత్నంలో ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి ముసలి నక్కకి కూడా ఆహారంగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా ఉండేదానికోసంగా అబ్బు ఖాను తన దగ్గర పెంచుకుంటా ఉంటే అవి ఒక్కోసారి విడిపించుకొని వెళ్ళేటప్పుడు ఈ వుల్ఫ్ వాటిని తినేస్తుంది అనమాట. వెనెవర్ one of his goats disappeared, Abu Khan was very sad. He did not understand why even the juiciest grass and grains that he gave them, and all the love that he. సో ఇతను అబూఖాను ఆ మేకలను చాలా అపురూపంగా పెంచుకుంటాడు. జ్యూసియస్ట్గా బాగా పచ్చిగా ఉన్నటువంటి గడ్డిని ఆహారంగా పెడతాడు. అదేవిధంగా గ్రెయిన్స్ ఇస్తాడు. మరి ఇన్ని విధాలుగా వాటికి సేవ చేస్తున్నప్పటికీ కూడా అవి అదృశ్యమవుతూ ఉంటే అతను చాలా బాధపడిపోతుంటాడు అనమాట. ఇంత బాగా చూస్తున్నా కూడా ఎందుకు ఇలా అయిపోతున్నాయి అని అతనికి అర్థం కాదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ ముసలి నక్క ఈ విధంగా ఆ మేక పిల్లలు లేదా మేకలు స్వేచ్ఛ కోసం అబ్బు ఖాన్ నుంచి విడిపించుకొని రాత్రుల్లో ఈ విధంగా పరిగిస్తున్నప్పుడు ఆ నక్క కాసుకొని వాటిని తరుముకొని పట్టుకుని తినేస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఆ ముసలి నక్క, ఇదిగో మేక పిల్లలు. మరి ఏమైందో చూద్దాం. Showered on them would not stop these unfortunate goats from running straight into the jaws of death. Or these goats mad? He wondered, or was it their love for freedom? But freedom meant struggle, hardship, even that Abu Khan could not solve the mystery. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే దీని అర్థం, అబ్బు ఖాన్ నుంచి ఆ మేకలు స్వేచ్ఛ కోసం తప్పించుకొని వెళ్తున్నాయి. ఈ విధంగా వెళ్ళడంలో అవి కొన్నిసార్లు మరణానికి గురవుతున్నాయి. అక్కడ కాచుగా ఉన్నటువంటి ఆ ముసలి నక్క వీటిని తినేస్తున్నాడు అనమాట. ఇది అబ్బు ఖాన్కి తెలియదు. ఏమిటి ఈ మేకలు ఇంత బాగా చూసుకుంటున్నాను, నేను వాటికి ఎంత మంచి ఆహారం పెడుతున్నాను, మా పచ్చి గడ్డి పెడుతున్నాను, గ్రెయిన్స్ ఇస్తున్నాను, అయినా కూడా ఇవి ఎందుకు నా నుంచి దూరం అవుతున్నాయి? ఇవి స్వేచ్ఛ కోరుతున్నాయా, స్వేచ్ఛ కోసం ఇవి వెళ్తున్నాయా అని అనుకుంటున్నాడు. మరి ఈ విధంగా వెళ్ళడంలో అవి నిజంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాయా? లేదు, అవి పోరాటం జరుపుతున్నాయి. మరి అనేక కష్టాలు వస్తున్నాయి వీటిలో, ఈ విధంగా పోవడంలో. ఆఖరికి డెత్కి చనిపోవడం జరుగుతుంది. ఏ విధంగా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన మేక ఇక్కడ ఆ ముసలి నక్క చేతిలో బలైపోతున్నాడు. అబూ ఖాన్కి ఇంకా కూడా ఆ మిస్టరీ అర్థం కావడం లేదు. One day, when all his gods had left him, Abu Khan said to himself, "No more gods in my house ever again. I may yet live for a few more years, but I will live without gods." However, the poor old man was terribly lonely. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అతని దగ్గర ఉన్నటువంటి మిగిలిన మేకలన్నీ కూడా ఒక్కసారిగా అతన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి అన్నమాట. సో మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఆ కొండ ప్రాంతంలో పుట్టినటువంటివి కాబట్టి అవి ఎక్కువగా స్వేచ్ఛ జీవితాన్ని ఆస్వాదిస్తాయి, కోరుకుంటాయి. కాబట్టి ఇతని దగ్గర ఆ మెడకి వేసి కట్టేస్తున్నారు కాబట్టి అవి పీక్కొని లాగి వాటిని తుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే అబూ ఖాన్ ఆ సమయంలో తనకు తాను ఏ విధంగా అనుకున్నా అంటే, ఇక నేను ఇంకా ఎప్పుడూ కూడా ఇంకా మేకలను తీసుకొచ్చి పెంచుకోను,
అని డిసైడ్ అయ్యాడు. ఇంకా ఓ అంటే మిగిలితే నేను కొన్ని సంవత్సరాలు బతుకుతాను, కాబట్టి ఈ మిగిలిన సమయం నాకు మేకలు లేకుండా అవసరం లేదు, అవి లేకుండా నేను బతకగలుగుతాను అని అనుకున్నాడు. హవెవర్ ద పూర్ ఓల్డ్ మ్యాన్ వాస్ టెరిబుల్లీ లోన్లీ. అయితే ఆ ఒంటరిగా బతక బతకాలని చూస్తున్నాడు ఆ పూర్ ఓల్డ్ మ్యాన్, ఆ పేదవాడు. కానీ చాలా కష్టంగా ఉంది ఒంటరిగా బతకాలి. ఇప్పుడు దాకా అతను మేకలతో మమేకమై ఉన్నాడు, కలిసిమెలిసి ఉన్నాడు. ఇప్పుడు ఒంటరిగా బతకడం అతని వల్ల కావడం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఈ సింప్లీ కుడ్ నాట్ డూ వితౌట్ హిస్ పెట్స్. అయితే అతను అనుకున్నాడు కానీ ఒంటరిగా జీవించలేకున్నాడు. మరి ఆ మేకలు లేకుండా, ఆ పెట్స్ లేకుండా అస్సలు జీవించలేకున్నాడు, ఒంటరిగా ఉండలేకున్నాడు. వెరీ సూన్ హీ బాట్ ఏ యంగ్ గోట్. హీ థాట్ ఏ యంగ్ గోట్ విల్ స్టే విత్ మీ మచ్ లాంగర్. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక బుజ్జి మేకని కొనుక్కొచ్చాడు. మరి అది ఏమనుకుంటున్నా అంటే వీళ్ళిద్దరూ ఎక్కువ రోజులు కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాడు. షీ విల్ సూన్ బిగాన్ టు లవ్ మీ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ ఐ గివ్ హర్ ఎవ్రీ డే. ఇతను ఏం చేస్తున్నాడంటే అబ్బు ఖాను ఆ బుజ్జి మేకకి ప్రతిరోజు కూడా మంచి ఆహారం పెడుతున్నాడు. అందువల్ల ఆ మేక కూడా ఇతనంటే చాలా ఇష్టపడుతుంది. షీ విల్ నెవర్ వాంట్ టు గో టు ద హిల్స్. అంతకుముందు ఉన్నటువంటి మేకలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా కొండ ప్రాంతానికి అనుకుంటూ ఉన్నాయి. మరి ఇది మాత్రము ఇతని దగ్గరే ఉండాలని చూస్తుంది. అండ్ హీ లాఫ్డ్ విత్ జాయ్. ఇతను చాలా సంతోషంగా ఆ మేకతో గడుపుతూ ఉన్నాడు అనమాట. ద న్యూ గోట్ వాజ్ వెరీ ప్రెటీ. అంటే ఆ బుజ్జి మేక పిల్ల చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. షీ వాజ్ వైట్ యాజ్ స్నో. మంచు ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా ఆ బుజ్జి మేక పిల్ల కనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాడ్ 2 లిటిల్ హార్న్స్ ఆన్ హర్ లిటిల్ హెడ్. ఆ బుజ్జి మేక తల మీద 2 ముచ్చటైన కొమ్ములు ఉన్నాయి. అనే పెయిర్ ఆఫ్. అంతేకాకుండా ఇక్కడ చూడండి, అబ్బు ఖాన్ మరియు ఆ బుజ్జి మేక పిల్ల ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఆ బుజ్జి మేక పిల్ల ఎంత అందంగా ఉన్నదో చూడండి. మన అబ్బు ఖాన్ కూడా ఆ బుజ్జి మేక పిల్లతో మమేకమైపోయినట్టు కలిసిపోయిన ఫ్రెండ్ లాగా విడదీయని బంధంతో వాళ్ళ ఇద్దరి మధ్య ఏర్పడింది అనమాట. మరి మిగతా స్టోరీ చూద్దాం మనం. అండ్ ఏ పెయిర్ ఆఫ్ గ్లీమింగ్ రెడ్ ఐస్. ఆ బుజ్జి మేక పిల్ల తన యొక్క కళ్ళు ఏ విధంగా అంటే చాలా అందంగా ఎర్రగా ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తుంది ఈ పిక్చర్ లో కూడా ఎంత అందంగా ఉన్నాయో. షీ హ్యాడ్ ఏ ఫ్రెండ్లీ టెంపర్మెంట్ అండ్ వుడ్ లిజన్ టు అబూ ఖాన్స్ టేల్స్ విత్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అఫెక్షన్. మరి ఈ బుజ్జి మేక పిల్ల బాగా చాలా ఫ్రెండ్లీగా అబూ ఖాన్తో ఉండేదన్నమాట. అబూ ఖాన్స్ చెప్పేటువంటి కథలు చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉండేది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతూ వచ్చాయి. అబూ ఖాన్ కాల్డ్ హర్ చాందిని. మన ఈ పాఠం, ఈ లెసన్ యొక్క టైటిల్ చాందిని. ఇగో ఇక్కడ వచ్చినండి. మరి ఈ బుజ్జి మేక పిల్ల యొక్క పేరు చాందిని అనమాట. విచ్ మీన్స్ మూన్ లైట్. దాని అర్థం ఏంటంటే మూన్ లైట్, వెన్నెల అని అర్థము, వెన్నెల. హీ లవ్డ్ చాందిని అండ్ వుడ్ నేరేట్ టు హర్ స్టోరీస్ ఆఫ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ హూ ఆర్ డెడ్ అండ్ గాడ్. ఆ చాందిని అంటే చాలా ఇష్టం అబ్బు ఖాన్కి. మరి ఎప్పుడూ కూడా కథలు చెప్తుండేవాడు. తన ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. ప్రస్తుతం వారైతే అందరూ కూడా చనిపోయి ఉన్నారన్నమాట. సెవరల్ ఇయర్స్ పాస్డ్. ఆ బుజ్జి మేక పిల్లని తెచ్చుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. చాందిని వాజ్ స్టిల్ దేర్. అయితే చాందిని ఇప్పుడైతే అబ్బు ఖాన్ దగ్గరే ఉంది. అబ్బు ఖాన్ బిలీవ్డ్ దట్ చాందిని వుడ్ నెవర్ లీవ్ హిస్ కాంపౌండ్ ఫర్ ది ఫ్రీ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ ది హిల్స్ బియాండ్. అలాస్ హి వాజ్ మిస్టేకెన్ అగైన్. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ మేకపిల్లని తెచ్చుకొని చాందిని. అయితే చాందిని ఇప్పుడు ప్రస్తుతం అయితే అతని దగ్గర ఉంది. అబ్బు ఖాన్ ఏమని నమ్మాడంటే ఇక చాందిని నన్ను విడిచి వెళ్ళదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి మేకలన్నీ కూడా వాటి యొక్క స్వాతంత్రం కోసం, ఫ్రెష్ ఎయిర్ కోసం, మరి ఫ్రీగా ఉండాలని ఆ కొండల వైపు వెళ్ళిపోయినాయి నన్ను ఇడిపించేసి. కానీ ఈ చాందిని మాత్రము వెళ్ళదు, నన్ను ఇడిపించి వెళ్ళదు అని నమ్ముతున్నాడు. కానీ మరలా
ఒక మిస్టేక్ జరిగింది. అదేంటో చూద్దాం. ఎవ్రీ మార్నింగ్ చాంద్ని వాచ్డ్ ద హిల్ టాప్స్ bathed in the sunlight. How beautiful those hills are, she thought. How refreshing the breeze that blows through them, and how lovely to run across those green fields. మరి ప్రతిరోజు కూడా ఆ బుజ్జి మేక పిల్ల ఆ కొండల యొక్క చివరి పై భాగాన్ని చూసేది. ఎంత సన్లైట్ పడినప్పుడు ఏ విధంగా మెరుస్తుందో, అబ్బా ఎంత చక్కగా మెరుస్తున్నాయో అనేది అనుకునేది. హౌ బ్యూటిఫుల్ దోస్ హిల్స్ ఆర్, ఎంత అందంగా ఉన్నాయి ఆ కొండలు. మరి ఆ పైన చూడు, గాలి ఎంత చల్లని గాలి వీస్తున్నదో, ఎంత ఫ్రెష్గా ఉందో. మరి అటువంటి గాలే కదా మనం పీల్చుకోవాల్సింది అని అనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఉన్నట్టుకుండి ఈ బుజ్జి మేక పిల్ల అనుకుంటుంది ఏమన్నంటే, ఆ ఫీల్డ్స్లో, ఆ పొలాల్లో, ఆ పచ్చని పొలాల్లో పరిగెడుతుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. అయితే ప్రయత్నం చేస్తుంది. ఆ ఆలోచన రాగానే వెంటనే ఈ బుజ్జి మేక పిల్ల పరిగెత్తడానికి ప్రయత్నం చేసింది, పరిగెత్తింది. అయితే ఒక్క జర్క్తో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయినాయంటే, ద రోప్ రౌండ్ హర్ నెక్ వుడ్ నాట్ లెట్ హర్ గో ఎనీ ఫర్దర్. హౌ షీ హేటెడ్ ద రోప్. తన మెడకి వేసుకున్నటువంటి వేసినటువంటి ఆ తాడు దాన్ని పనియడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ మేకపిల్ల చాలా ఆ రోప్ని, ఆ తాడుని అసహించుకుంటుంది. ఇది లేకపోతే నేను స్వేచ్ఛగా ఉండేదాన్ని కదా అని అనుకుంటూ ఉందన్నమాట. షీ స్టాప్డ్ ఈటింగ్ ద గ్రీన్ గ్రాస్ అబ్బు ఖాన్ బ్రాట్ ఫర్ హర్. అబ్బు ఖాన్ ప్రతిరోజు కూడా ఆ మేకపిల్లకి మంచి ఆహారం తెచ్చేవాడు, గ్రీన్ గ్రాస్ తెచ్చేవాడు. మరి అది తెచ్చి పెట్టినా కూడా అది తినడం ఆపేసింది అనమాట. నా డిడ్ షీ లిజన్ టు హిస్ స్టోరీస్, నాట్ ఇంట్రెస్ట్ అండ్ అఫెక్షన్. ప్రతిరోజు కూడా ఆ అబ్బు ఖాన్ స్టోరీస్ చెప్తుంటే ఆప్యాయంగా ప్రేమతో వింటూ ఉండేది, కానీ ఇప్పుడు వినడం లేదు. షీ లాస్ట్ హర్ అపటైట్, grew very thin and starred moodily at the hilltops bathed in sunlight. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ కొండలు సూర్యుని యొక్క వెలుగులో దగదగ మెరిసిపోతూ ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. మరి ఈ మేకపిల్ల అక్కడ పోవాలని చూస్తుంది. మరి ఎప్పుడు ఇక్కడ ఆహారం తినడం లేదు, సన్నగా అవుతుంది. మరి ఎప్పుడెప్పుడు అక్కడ పోదామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి అబ్బు ఖాన్ డిడ్ నాట్ అండర్స్టాండ్ చాందనీస్ అంగిష్. మరి ఇప్పుడు అబ్బు ఖాన్కి దా మేకపిల్ల యొక్క పరిస్థితి అర్థం కావటం లేదు అనమాట. అట్ లాస్ట్ షీ డిసైడెడ్ టు స్పీక్ టు హిమ్ ఫ్రాంక్లీ. మరి ఇప్పుడు ఆ మేకపిల్ల ఎటైనా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాము అబ్బు ఖాన్తో అని అనుకుంది. డియర్ అబ్బు ఖాన్, షీ సెడ్, లెట్ మీ గో టు ద హిల్స్ ప్లీజ్. ఇఫ్ ఐ స్టే ఆన్ ఇన్ యువర్ కాంపౌండ్ ఐ విల్ డై. అబ్బు ఖాను, నువ్వు దయచేసి నన్ను ఇడిపించేసి ఈ తాడు తీసేసేయి. నా మెడకు ఉన్నటువంటి ఈ తాడుగా తీసేసినట్లయితే నేను ఆ కొండల వైపుకి వెళ్ళి బతుకుతాను. ఒకవేళ నువ్వు ఇడిపించకపోతే నీ కాంపౌండ్లోనే ఉంచినట్లయితే త్వరలో చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్లీజ్ నన్ను దయచేసి ఇచ్చిపెట్టు అని వేడుకుంటున్నాడు. నా అబ్బు ఖాన్ అండర్స్టాండ్ చాందనీస్ ప్రాబ్లం, బట్ ఇట్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ. మరి ఈ అబ్బు ఖాన్కి చాందనీ యొక్క సమస్య అర్థమైంది, అయినా కూడా ఇడిచిపెట్టాలంటే ఇంతకీ మనసు రావటం లేదు, చాలా బాధేస్తుంది. ద ఎర్తన్ పాట్ విచ్ కంటైన్ చాందనీస్ బ్రేక్ఫాస్ట్ ఫెల్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అండ్ బ్రోక్ ఇన్ 1,000 పీసెస్. తను అబ్బు ఖాన్ ఏదైతే చాందనీకి ఆహారం పెట్టడానికి తీసుకొచ్చాడో అది నేల మీద పడి, అనుకోకుండా నేల మీద పడి 1000 ముక్కలు అయ్యిందనమాట. ఐ వాంట్ టు గో టు ద హిల్స్, చాందనీ ఆన్సర్డ్. మరి ఈ చాందనీ మేకపిల్ల ఒప్పుకోవడం లేదు, నేను ఖచ్చితంగా ఆ కొండల వైపుకి వెళ్లాల్సిందే అంటుంది. డోంట్ యూ లైక్ ద ఫుడ్ హియర్? ఐ విల్ గివ్ యూ టేస్టియర్ ఫుడ్ అండ్ ఏ మచ్ లాంగర్ రోప్. మేకపిల్లతో అంటున్నాడు అబ్బు ఖాను, నీకు ఫుడ్ నచ్చటం లేదా? ఇంకా మంచి ఆహారం తీసుకొచ్చి నీకు పెడతాను. కావాలంటే ఇగో నీకు మెడకి వేస్తున్నాను చూసారా తాడు, దాని యొక్క పొడవు ఇంకా పెంచుతాను, మరి నా దగ్గర ఉండు అని చెప్తున్నాడు. నో థ్యాంక్ యూ, లెట్ మీ గో టు ద హిల్స్. కానీ ఆ మేకపిల్ల ఒప్పుకోవడంలా. థ్యాంక్ యూ, నేను
కొండల వైపు వెళ్ళాల్సిందేను అంటుంది. డూ యూ రియలైజ్ ద రిస్క్ యు ఆర్ రన్నింగ్, యూ ఆబ్స్టినేట్ క్రియేచర్? దేర్ ఈజ్ ఎ డేంజరస్ ఉల్ఫ్ ఇన్ ద హిల్స్, హీ విల్ ఈట్ యు అప్. అబూ ఖాన్ డిడ్ హిస్ బెస్ట్ టు వార్న్ హర్. అబూ ఖాను ఆ మేకపిల్లకి హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు నా దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావు, నిన్నెవరు ఏం చేయరు. అదే నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లయితే, అదిగో ఆ కొండల్లో ఒక భయంకరమైన నక్క ఉంది, మరి అది తోడేలు ఉంది, మరి అది నిన్ను చంపేసి తినేస్తుంది, నా దగ్గర ఉండని చెప్తున్నాడు. చాంద్ని ఆన్సర్డ్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ పెయిర్ ఆఫ్ హార్న్స్, ఐ విల్ ఫైట్ ద ఉల్ఫ్. చాంద్ని ఏం చెప్తుందంటే, ఇప్పుడు నిజంగా అది కానీ వచ్చినట్లయితే నేను, నాకు దేవుడు 2 కొమ్ములు ఇచ్చినాడు, దాంతో ఫైటింగ్ చేస్తానని అబూ ఖాన్తో అంటుంది అనమాట. Fight the wolf? Indeed, have you forgotten the story of your sister Kalua, who has the size of the big deer? She fought the wolf through the night but was killed in the morning. Abu Khan narrated Kalua's story for the 50th time. మరి ఇక్కడ ఆ అబూ ఖాను మేకపిల్లతో అంటున్నాడు, నువ్వు నిజంగా ఫైట్ చేస్తావా ఉల్ఫ్తో, తోడేలతో, నక్కతో నువ్వు ఫైటింగ్ చేస్తావా? ఆహా, ఎంత నీకు అత్యాస, నీ మీద ఎంత నమ్మకం ఉంది. మరి నీకు ఎన్నోసార్లు చెప్పినాను, మీ యొక్క సిస్టర్ అయినటువంటి కలువ పెద్ద జింక కంటే చాలా పెద్దదిగా ఉంటుంది, మరి ఆ సైజులో ఉంటుంది. అటువంటిదే మరి ఆ ఉల్ఫ్ చేతిలో చిక్కి చనిపోయింది. రాత్రంతా పోరాడింది, అయినా కూడా చనిపోయింది. కానీ నువ్వెంత చాలా చిన్నదానివి, నువ్వు ఆ విధంగా నువ్వు అదే చనిపోతే ఇంక నువ్వు బతకగలవా అని చెప్తున్నాడు. ఈ విధంగా 50సారి చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఇక్కడ పిక్చర్స్ చూసినట్లయితే మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఆహాహా, చివరికి ఏమైనా చూద్దాం మనం. To all this, Chandni had only one thing to say, I want to go to the hills. ఇన్ని చెప్తున్నా కూడా ఆ అబూ ఖాను చాందినికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నా కూడా, హెచ్చరికలు చేస్తున్నా కూడా చాందిని ఒప్పుకోవడం లేదు. ఎట్లాగైనా సరే నేను ఆ కొండల వైపు వెళ్లాల్సిందే అని చెప్పింది. అబూ ఖాన్ గాట్ వెరీ అనాయిడ్. హీ థండర్డ్, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. From today, you will live in a small hut and not move about freely in the compound. Ungrateful as you are, you must still be saved from the wolf. He pushed her into a small hut and shut the door, but he forgot to close the small window at the back. The same night, Chandni made that window her passage to freedom. అబూ ఖాన్ ఏం చేస్తాడంటే, చెప్పి ఇసుగొచ్చేసింది. మరి చివరికి హెచ్చరికలు చేస్తున్నాడు, నేను ఇప్పుడైతే నిన్ను పంపించలేను, ఎందుకంటే నువ్వు కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ ముసలి ఉల్ఫ్ నిన్ను తినేస్తుంది, కాబట్టి నేను నిన్ను పంపించలేను. ఇక నుంచి నువ్వు ఇక ఈ చిన్న గుడిసెలో ఉండాల్సిందే అని ఆ చిన్న గుడిసెలో వేసేసి మరి ఆ తలుపు గడియ పెట్టేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే, ఆ ఇంటికి ఆ గుడిసెకి వెనకల వైపు ఉన్నటువంటి కిటికీ మూయడం మర్చిపోయాడు. మరి ఆ కిటికీ ద్వారా ఆ మేక పిల్ల వెనక్కి వెళ్ళిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయినాడు. చూడండి ఎలా వెళ్ళిపోతుంది చూడండి, ఆ విధంగా కిటికీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు. అంటే అది స్వేచ్ఛను కోరింది, ఆ స్వేచ్ఛ కోసం అది అనేక ప్రయత్నాలు చేస్తున్నమాట. మరి ఏం జరిగింది చూద్దాం తర్వాత. Chandni reached the hills. It seemed to her that the old hills were standing in a row to welcome her. మరి ఆ చాంద్ని తప్పించుకొని కొండల ప్రాంతానికి చేరుకుంది. అక్కడ పోయి చూస్తే ఆ పాత కొండలు ఆ మేకపిల్ల రా కోసం ఎదురు చూస్తున్నట్టుగా, స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట. She felt like a child meeting her parents after years of separation. Wherever she went, the tall grass rose to embrace her. ఇక్కడ ఎలా ఉందంటే, ఆ మేకపిల్ల కొండల దగ్గరకు పోతుంటే చాలా సంవత్సరాలుగా తల్లిదండ్రులకు దూరం అయినటువంటి చైల్డ్ అంటే పిల్ల
బిడ్డ పేరెంట్స్ని కలిస్తే ఏ విధంగా ఆనందంగా ఉంటుందో ఆ విధంగా ప్రస్తుతం ఆ మేక ఉందన్నమాట. దట్లా ఎక్కడ పోయినా కూడా పొడవ పొడవుగా ఉన్నటువంటి ఆ గడ్డి తన్ను కప్పేస్తున్నట్టుగా అనిపిస్తున్నమాట. ద ఫ్లవర్స్ బ్లూమ్డ్ టు అమ్యూజ్ అర్ అండ్ ద విండ్ సాంగ్ అండ్ ఎండ్లెస్ సాంగ్ ఆఫ్ వెల్కమ్. అక్కడ ఫ్లవర్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి అక్కడ వీచేటువంటి గాలి చాలా ఎండ్లెస్, అంతం లేని పాట పాడినట్లుగా అనిపిస్తున్నాడు. హౌ డిఫరెంట్ ఆల్ దిస్ వాస్ ఫ్రమ్ హర్ పాస్ట్ ఇన్ ద ప్రిజన్ హౌస్ ఆఫ్ అబూ ఖాన్స్ కాంపౌండ్. ఇట్ వాస్ ది హ్యాపీయెస్ట్ డే ఇన్ చాందినీస్ లైఫ్. ఇన్ని రోజులు నేను అబూ ఖాన్స్ యొక్క కాంపౌండ్ నేను అక్కడ ఉంటే ప్రతిదీ కూడా నరకంగా ఉంది, జైల్లో ఉన్నట్లుగా ఉంది. మరి ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉందో, నాకు సంతోషంగా ఉందో అని అక్కడ ఉన్నటువంటి బుజ్జిమేక అనుకుంటా ఉందన్నమాట. దట్ డే షీ ప్లేడ్ ఫర్ అవర్స్ ఆన్ ద గ్రాసీ స్లోప్స్ ఆఫ్ ద హిల్స్. ఆ రోజంతా కూడా గంటలు గంటలుగా ఆ గడ్డిలో ఆడుకుంటూ ఉండింది. షీ మెట్ ఏ హర్డ్ ఆఫ్ వైల్డ్ గోడ్స్ హూ ఆస్క్డ్ హర్ టు జాయిన్ దేర్ గ్రూప్. అక్కడ ఉన్నటువంటి ఆ మేకలు ఈ బుజ్జి మేకను అడుగుతున్నాయి, మాతో కలువు, మా గ్రూప్లో కలువు, మాతో ఉండని అడుగుతున్నాయి. బట్ చాందిని పొలైట్లీ రిఫ్యూజ్డ్. షీ వాంటెడ్ టు ఎంజాయ్ హర్ న్యూ ఫ్రీడమ్ ఆల్ బై హర్ సెల్ఫ్. మరి ఈ బుజ్జి మేక నేను కలవను మీతో, నేను స్వేచ్ఛగా ఉంటాను, స్వతంత్రంగా ఉంటానని వాటితో చెప్పిందనమాట. ద సన్ డిసపియర్డ్ బిహైండ్ ద హిల్స్ and soon darkness enveloped the grass, the flowers, and the trees. The wind stopped blowing, and there was stillness all around except for a strange sound which was coming from the bushes. మరి ఇక్కడ అప్పుడు దాకా ఉన్నటువంటి సూర్యుడు మరి అస్తమయ్యాడు, ఆ కొండల వెనకలకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ చీకటి కమ్ముకుంది. అప్పుడు దాకా గ్రాస్, ఫ్లవర్స్, ట్రీస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ చీకటి కప్పుకుందో అవన్నీ కూడా కనిపించడం లేదు. అంతవరకు ఇచ్చినటువంటి గాలి కూడా ఆగిపోయింది. అయితే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నా కూడా ఎక్కడో నుంచి ఆ పొదల నుంచి ఒక విచిత్రమైన శబ్దము వినిపిస్తుంది. ద సౌండ్ వాస్ లైక్ ఎ గ్రాండ్. వాట్ వాజ్ ఇట్? ఇట్ వాజ్ నాట్ అబూ ఖాన్స్ వాయిస్ కాలింగ్ హర్ బ్యాక్ టు ద కాంపౌండ్, నార్ వాజ్ ఇట్ ద వాయిస్ ఆఫ్ అనదర్ గాడ్. దెన్ చాందిని థాట్ ఆఫ్ ది డేంజరస్ wolf who lived in the hills. She felt scared. మరి ఈ ఏదో విచిత్రమైన శబ్దం వస్తుంది, అది కూడా శ్వాస పీల్చుకున్నట్టుగా గట్టిగా అనే సౌండ్ వస్తుంది. మరి ఈ సౌండ్ అబూఖాన్ నన్ను పిలిచి ఇంటికి రమ్మని పిలిచినట్టుగా అనిపించడం లేదు, లేదా ఇంకొక గోట్ మేకపిల్ల యొక్క వాయిస్ కూడా కాదు. ఏదో నేను ప్రమాదంలో చిక్కున్నాను, ఏది ఇందాకే అబూఖాన్ అన్నాడు ఏదో ఉల్ఫ్ ఉందని, ఆ ఉల్ఫ్ యొక్క శబ్దంలాగా అనిపిస్తూ ఉన్నదని భావిస్తూ ఉన్నదన్నమాట. అది చూడండి, అక్కడ పిక్చర్ చూస్తుంటేనే మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. మరి ఏం జరిగింది చూద్దాం. Should she go back to the safety of Abu Khan's hut? No, she said to herself. మరి నేను అబూ ఖాన్స్ యొక్క గుడిసె దగ్గరికి వెళ్ళగలనా క్షేమంగా? వద్దు అని లేదు అని అనుకున్నాడు. దట్ ఇన్ an open field is for better than life in a small hut. The wolf had come out of the bushes. మరి ఏమనుకుంటున్నంటే అక్కడ ఆ గుడిసెలో ఉండి చనిపోయేదానికంటే ఇక్కడ మరి ఈ ఫీల్డ్లో ఓపెన్గా మనం ఏదైనా కూడా ఆ తోడలతో ఫైటింగ్ చేసి గెలవాలి, మరి దానికంటే ఇదే బెటరు, ఓపెన్ ఫీల్డ్లో చనిపోవడమే బెటరు అని అనుకుంటూ ఉందన్నమాట. అండ్ వాజ్ స్టారింగ్ greedily at Chandni. His eyes were shining like burning coals in the darkness. He seemed in no hurry. He knew the new goat was his. మరి ఉల్ఫ్ చూస్తుంది, తోడలు చూస్తుంది, ఆ బుషెస్ నుంచి, ఆ పొదల నుంచి వస్తుంది. మరి అప్పుడు చాంద్రుని వైపు చూడగానే చాంద్రుని యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే బర్నింగ్ కోల్స్, ఆ బొగ్గు బాగా వేడికి మంట వస్తే ఎలా బగబగ మంటతో కనిపిస్తాయో అంతలో చీకట్లో కూడా వెలుతురుతో బాగా కనిపిస్తున్నాయి అన్నమాట కళ్ళు.
He seemed in no hurry. He knew the new God was his. ఇప్పుడు అతనేమో తొందరపడటం లేదు, ఎందుకంటే డిసైడ్ అయిపోయాడు ఆ గొర్రె ఆ మేకపిల్ల నాదేను అని మానసికంగా సిద్ధమైపోయాడు అనమాట. ద ఉల్ఫ్ అండ్ ద గోట్ సైజ్డ్ అప్ ఈచ్ అదర్. మరి ఆ రెండు కూడా ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయి. ద ఉల్ఫ్ వాస్ బిగ్ అండ్ ఫెరోషియస్, వేర్ వాస్ ద గోట్ హెల్తీ వాస్ స్మాల్. మరి ఇక్కడ ఉల్ఫ్ వచ్చేసి తోడేలు వచ్చేసి చాలా పెద్దదిగా భయంకరంగా ఉంది చూసేదానికి. అదే మేక విషయం వచ్చినట్లయితే చాలా చిన్నదిగా అందంగా ఉన్నాడు. బట్ స్మాల్ ఈజ్ నాట్ వీక్. కానీ ఆకారంలో అది చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది బలహీనరాలు కాదు. చాందిని స్టూడ్ ఫామ్ ఆన్ హర్ లెగ్స్, హెడ్ స్లైట్లీ బెంట్ అండ్ హార్న్స్ జట్టింగ్ అవుట్. మరి చాందిని బెదిరిపోకుండా ఎదురుగా నిలబడింది. ఇప్పుడు ఏం చేశానంటే తన యొక్క తలని దించింది, కొమ్ముల్ని వాడిగా ఉన్నటువంటి కొమ్ముల్ని చూపిస్తున్నమాట. షీ వాజ్ ఏ పిక్చర్ ఆఫ్ కరేజ్. షీ లుక్డ్ లైక్ ఏ బ్రేవ్ సోల్జర్ రెడీ టు ఫైట్ ఏ ట్రాకర్స్ ఎనిమీ. ఐ మస్ట్ పుట్ అప్ ఏ గుడ్ ఫైట్. చౌదరి థాట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ ఆర్ ఛాన్స్. మరి ఇక్కడ ఈ ఉల్ఫ్కి మనం గట్టి ఫైట్ ఇవ్వాలి, అది చనిపోయినా బతికిన తర్వాత సంగతి, ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైటింగ్లో మనం దాంతో చేయాలి అనేటువంటి దేశంకి వచ్చిందనమాట. ఎవరు? ఈ గోడ్ మేక్ పిల్ల. ద ఫైట్ బిగాన్. ఆ రెండింటి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఇట్ వెంట్ ఆన్ త్రూ ద నైట్. ఆ రాత్రంతా కూడా ఆ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూనే ఉండింది. ద మూన్ విచ్ హ్యాడ్ బీన్ వాచింగ్ ద ఫైట్ began to grow pale and suddenly hid behind the clouds. ఈ అక్కడ ఉన్నటువంటి మూను చందమామ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫైటింగ్ చూస్తూ ఇక చూడలేక భరించలేక మేఘాల వెనక్కి వెళ్ళిపోయిన అనమాట. ద స్టార్స్ ఆల్సో బిగాన్ టు డిసప్పేర్ వన్ బై వన్. ఈ అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు కూడా వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూడలేక అవి అన్ని కూడా దూరం అవుతున్నాయి. A faint light appeared in the east, and the morning call for prayer came from a distant mosque. ఇంకా ఉదయం అయిపోతుంది, మాస్క్ దగ్గర నుంచి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఉదయం అవుతుంది అనే దానికి సూచన అనమాట. ద ఫస్ట్ రేస్ ఆఫ్ ది సన్ సా చాందిని లైయింగ్ ఆన్ ద గ్రౌండ్. సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యుడు అక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ చూసినప్పుడు చాందిని ఆ గ్రౌండ్ మీద పడిపోయి ఉంది అనమాట. షీ వాజ్ కంప్లీట్లీ సోక్డ్ ఇన్ బ్లడ్. ఆ రక్తం అంతా కూడా అయిపోయింది. ద ఉల్ఫ్ టైర్డ్ అండ్ స్లీపీ వాజ్ గెటింగ్ రెడీ టు డెవర్ హర్. మరి ఆ తోడేలు ఏమనుకుంటుందంటే నిద్రపోవాలనుకుంటుంది. సో నిద్రపోయే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ చాందిని తినేసి నిద్రపోవాలి అని అనుకుంటూ ఉందన్నమాట. An assembly of birds perched on top of a tree nearby was debating the result of the fight. మరి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. ఆ రాత్రి జరిగినటువంటి ఫైటింగ్లో హూ ఇస్ ద విన్నర్, వన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్. వాటిలో ఆ పక్షుల్లో ఒక పక్షి ఏమని అడిగిందంటే రాత్రి జరిగినటువంటి దాంట్లో ఎవరు విన్ అయ్యారు అని అడుగుతుంది. ద ఉల్ఫ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్. A wise old bird declaimed with confidence, చాందిని is the winner. ఎక్కువ మంది మరి ఆఫ్ కోర్స్ ఉల్ఫ్ గెలిచినని అనుకున్నారు, కానీ చివరికి గెలిచింది చాందిని ఈజ్ ది విన్నర్ అని చెప్పడం జరిగిందన్నమాట. ఈ పాఠాన్ని రాసింది ఈ జాకీర్ హుస్సేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.